హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియో అనేది చేసి దగ్గర మనకి 4 డేస్ పైన అయిందండి. వీడియో గురించి, విక్టరీ విత్ యాష్ గురించి మనం వీడియో చేసి ప్రజెంట్ అయితే ఒక చిన్న చేంజెస్ అనేవి మనకి డాష్ బోర్డ్లో కనిపిస్తున్నాయి. త్వరలో మనకి అవి యాడ్ అవబోతున్నాయి అన్నమాట. అసలు ఏమి చేంజెస్ కనిపించినాయి మన యొక్క విక్టరీ విత్ యాష్ డాష్ బోర్డ్లో అనేది మనం చూద్దాం. ఇక్కడ రెడ్ రెఫరెన్ గారు, దాంతోపాటు తామ్జా గారు కూడా కన్ఫర్మ్ చేశారన్నమాట. ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది, బ్యాకప్స్లో చేంజెస్ కనిపిస్తున్నాయి అన్నట్టుగా. కాబట్టి ఆ చేంజెస్ గురించి మాట్లాడదాం. ఓకే, అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మానేసారు ఈ మధ్య. లైక్ చేయండి, ఎందుకంటే జెన్యూన్ సబ్జెక్ట్ మాత్రం మన దగ్గర నుంచి ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, 10 మందికి యూజ్ అనిపిస్తే. ఓకే, అలాగే చాలామంది అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అని చెప్పి కొంతమంది యూట్యూబర్లు అయితే చిల్లర కోసం రోజుకి 5-6 వీడియోలు కూడా చేస్తున్నారండి. 5-6 వీడియోలు, కొంతమంది రోజుకు 2-3 వీడియోలు విక్టరీ విత్ యాష్ అని, ఆన్ ప్యాసు అని హైప్ ఓవర్కి లేపుతున్నారు అనమాట. అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా సబ్జెక్ట్ ఉంటే చేయండి, నో ప్రాబ్లం. సబ్జెక్ట్ లేనప్పుడు కూడా సబ్జెక్ట్ కల్పించుకొని మరి చెప్తున్నారు. ఇంకా జనాలు వాళ్ళే చూస్తున్నారు. ఇక్కడ నేను గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళలాగా మనం ఏదో పడితే చేస్తే మనకి సెట్ అవుతుందన్నమాట. పని ఏదైనా అప్డేట్ ఉంటే వాళ్ళకన్నా ఫాస్ట్గా చేస్తాం మనం. అప్డేట్ లేకపోతే చాలా స్లో అవుతాం. ఓకే, ప్రజెంట్ ఇంటర్లింక్ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే దానివల్ల మనకు నష్టం లేదు, చాలామందికి డబ్బులు వచ్చినాయి, వస్తున్నాయి కూడా. కాబట్టి కొద్ది ఓపిక పట్టండి. మనం ఇంకా స్క్రీన్ రికార్డ్ ద్వారా ఏం చేంజెస్ వచ్చినాయో మీకు చూపిస్తాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి విక్టరీ విత్ యాష్ అని చెప్పి టైప్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ పేజ్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన లాగిన్ అని చూసారా, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని చేంజెస్ వచ్చినాయి నేను చూసినంత వరకు. దాని తర్వాత మెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోయాం. ఇక్కడ పైన ఏమైనా చేంజెస్ వచ్చినాయో చూసుకున్నట్టయితే ఇక్కడ గ్లోబ్ సింబల్ అనేది ఆల్రెడీ మనం రీసెంట్గా యాడ్ అయిందని చెప్పాం. ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రొఫైల్లో ఆప్షన్స్ మొత్తం పైన అంటే ఇక్కడ కనబడేలాగా తీసేశారు అన్నమాట. అంటే సర్కిల్ కానీ ఇవన్నీ కూడా తీసేశారు. అవి కూడా మన రీసెంట్ వీడియోలో చెప్పాము. సైన్ అవుట్ ఒకటి ఉంది, దాని తర్వాత ప్రొఫైల్ ఆప్షన్ ఒకటి ఉంది. మిగతా కొత్త ఆప్షన్లు ఎక్కడ వచ్చినాయంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 గీతల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొత్తగా 2 ఫీచర్లు యాడ్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ చూసారా, ప్లానర్ కమింగ్ సూన్, దాని తర్వాత వి లెర్నింగ్ కమింగ్ సూన్. ఓకే, ఇక్కడ 2 చూసారా, ఈ నొక్కితే పని చేయవు అంటే ఇంకా యాడ్ అవ్వలేదు, జస్ట్ ఏంటంటే యాడ్ అయ్యే ఫీచర్లు అన్నమాట. ఇక్కడ ప్లానర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నామో దాన్ని ముందుగా రాసుకుంటాం కదా. ఈజీగా చెప్పుకోవాలంటే ఒక డైరీ మీద మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్రెడీ చేసినవి కానీ నెక్స్ట్ ఏం చేస్తాం కానీ ఒక ప్లానింగ్ రాసుకుంటాం కదా, దాన్ని ప్లానర్ అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామనే ప్లానింగ్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అంటే వాళ్ళు చెప్తే తెలుస్తుంది. బేసిక్గా ఏంటంటే ప్లానర్ అన్నారు, దాని మీనింగ్ అయితే అదే. నెక్స్ట్ వచ్చేసి వి లెర్నింగ్ అంటే మనం నేర్చుకునేది. యాష్ గారు ఎప్పుడో చెప్పారు కదా మనకి 3 నెలలు మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందని. కాబట్టి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ చూసారు కదా, పుస్తకం మీద పెన్నుతో రాసినట్టు ఉందన్నమాట ఈ ఫోటో. ఇక్కడ ఏముందంటే పుస్తకం తెరిచి చదువుతున్నట్టు ఉంది. చూడండి, 2 కూడా గమనించండి, దీంట్లో ఇంత మీనింగ్ ఉందన్నమాట. ఓకే, కాబట్టి మనం ఏదైనా చెప్పేటప్పుడు డీప్గా చెప్తే మీకు కూడా క్లారిటీ ఉంటుందని చెప్తున్నా. కాబట్టి వి లెర్నింగ్ అనేది మనం తెలుసుకునేది, నేర్చుకునేది. ఇక్కడ ఏంటంటే అసలు ఏం చెప్తున్నారు అనేది ముందుగా ప్రిపేర్గా మనకి ప్లానింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా అదేనండి బేసిక్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై లింక్స్ అనేది ఎక్కడ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లు పోయినాయి కాబట్టి 3 లింక్స్లో ఏదైనా మీరు కాపీ చేసి పేస్ట్ చేసి ఎవరినైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఎంతమంది నేను జాయిన్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కాబట్టి. సారీ, బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఒక్కసారి నేను లోపలికి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ లాగిన్లో ఉంది కాబట్టి మళ్ళీ మనకు లాగిన్ అడగదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మై సర్కిల్, నేనైతే ఇందులో ఎవరిని జాయిన్ చేయలేదు, ఇక్కడ 0. ఓకే, ఇలా మీరు మై సర్కిల్ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రీవియస్ ఈవెంట్స్ ఉంది సార్, దీని మీద క్లిక్ చేస్తే వీడియోలు యాష్ గారు ప్రైవేట్గా పెట్టిన వీడియోలు ఈ యూట్యూబ్లో డైరెక్ట్గా కనిపించవండి. కానీ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్తుంది. ఇది ఆ యూట్యూబ్లోకి వెళ్ళిన వీడియోని మీరు చూసుకోవచ్చు. అంటే లాస్ట్ ఆయన ముఖం చూసి మనం దాదాపు సెప్టెంబర్ 27లో, అది కూడా ఎవరికి తెలియకుండా VWAలో పెట్టిన వీడియోలోనే ఆయన ముఖం చూడగలం. దాని తర్వాత నుంచి ఆయన ఎటువంటి లైవ్ చేయలేదు, ఎటువంటి వాయిస్ రికార్డ్ కూడా మనకు పర్టికులర్గా పంపించలే. అంటే వాళ్ళ గ్రూప్లోకి వచ్చినాయి కానీ ప్రయారిటీ గ్రూప్లోకి మనకైతే రాలా. నెక్స్ట్ ఈవెంట్స్ ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అంటే మనకి పాపప్స్ మాట. ఓకే, ఇది ఒకటి గమనించండి. లేటెస్ట్ పాపప్ అనేది మనకి జూన్ 11 వచ్చింది, మళ్ళీ 4 రోజులు దాటింది, మళ్ళీ రాలేదు. నెక్స్ట్ డాష్ బోర్డు. ఇక్కడ డాష్ బోర్డులో చిన్న చేంజెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవ్వండి, ఇక్కడ బాక్సులు కింద వస్తున్నాయి. అంటే గతంలో అవి కూడా పెద్దగా వచ్చాయి అన్నమాట మనకి. అంటే పాపప్ మెసేజ్ అని పెద్దగా వచ్చాయి, బాక్సులు కింద వచ్చి మోర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లారిటీగా తెలుసుకోండి అని చెప్పి క్లిక్ చేస్తే మొత్తం క్లారిటీగా పాపప్ అంతా ఓపెన్ అయింది. ఇక్కడ మీరు గమనించండి, ఒక డిఫరెంట్ది మీకు ఒకటి చూపిస్తాను, చాలామంది చెప్పండి. ఇక్కడ చూడండి, డిసెంబర్ 17, 2025లో నెక్స్ట్ ఫేజ్ బిగిన్స్ అని చెప్పి యాష్ గారు పెట్టారు.
అది పెట్టి ఇప్పటికి ఎంతకాలం అయిందండి? డిసెంబర్ 17. ఇక్కడ చూడండి, టైటిల్ చూడండి చాలు, మిగతా అనవసరం మనకి. టైటిల్ ఒక్కటి చూడండి చాలు. నెక్స్ట్ ఫేజ్ బిగిన్స్ అంటే డిసెంబర్లో స్టార్ట్ అయిన నెక్స్ట్ ఫేజ్ అనేది ఇప్పటికీ రాలా బేసిక్గా చెప్పాలంటే. ఇక్కడేమో యాక్షన్ రిక్వైర్డ్ అని పెట్టారు. ఇంకా వ్యూ మోర్లోకి వెళ్తే మొత్తం అంతా కూడా ఇలా లిస్ట్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడేమో ఎక్సైటింగ్ అప్డేట్స్ అని పెట్టారు. ఎప్పుడు? జూన్ 11. కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మనకి పూర్తిగా రాలేదు. కొద్దిగా వస్తున్నాయి, పూర్తిగా అయితే ఇంకా ఆయన చెప్పలేదు అన్నమాట. ఓకే, ప్రజెంట్ అయితే ఇంతేనండి. ప్రస్తుతానికి 2 ఆప్షన్లు మాత్రం వచ్చినాయి. ప్లానర్ కమింగ్ సూన్, వీ లెర్నింగ్ కమింగ్ సూన్. ఓకే, నేను చెప్పాను కదా, ప్లానర్ అంటే ఏం ప్లాన్ చేస్తారు ఏంటి అనేది ముందుగా మనకు చెప్తారా లేదని చూడడం. వీ లెర్నింగ్ అంటే మనకి ఆ ప్లాన్ చేసిందని చెప్పడం, అలా అనుకోవచ్చు. ఇంకా మనం అంతకుమించి అయితే ప్రజెంట్ ఇంకేం రాలేదు. అది యాడ్ చేస్తున్నారు. ఇంకా యాడ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలను, మీరు చాలామంది యూట్యూబర్లు ఫాలో అవుతున్నారు, నన్ను ఫాలో అవుతారు, వేరే వాళ్ళు ఫాలో అవుతారు. ఫాలో అవడం అసలు తప్పు కాదండి. కానీ రియాలిటీ పరంగా ఎవరు చెప్తున్నారో వాళ్ళని మాత్రం ఫాలో అవ్వండి. అంతేగాని ప్రతిదాన్ని అంటే తలాతోక లేని కొంతమంది ఎల్సీ మెంబర్లు కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారన్నమాట. మూందాలని అంటే క్రిస్దాల్ అని ఒక లేడీ వచ్చింది. అసలు ఆవిడ పేరే నేను వెళ్ళలేదన్నమాట. ఈ 6 నెలలు బట్టి వింటున్నా ఆ క్రిస్దాల్ అనే అవన్నీ. అలాగే దాని తర్వాత మనకి బిల్ మోస్ట్ మనకు తెలిసిందే. దాని తర్వాత జాన్ వైట్ తెలిసింది. జాన్ వైట్ కొత్తగా వచ్చిందన్నమాట. ఆయన కూడా నేను రీసెంట్గా వింటున్నాను. ఇలా కొంతమంది పేర్లు కొత్తగా వింటున్నాను ఎల్సీ మెంబర్లు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఉండొచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు ఏ మీటింగ్లో కూడా నేను పర్టికులర్గా మనం చూడాల. ఈ క్రిస్దాల్ కానివ్వండి, జాన్ వైట్ కానివ్వండి, వీళ్ళ పేర్లు నేను పెద్దగా యాష్ గారితో ఉన్న ఏ మీటింగ్లో కూడా నేను పర్టికులర్గా చూడాల. చూస్తే మనకు కూడా నోటెడ్ అవుతుంది కదా. మనకు తెలిసిన పేర్లు ఏంటంటే రెడ్ రెఫరను, క్రిస్ జాన్సను, జూలీ, దాని తర్వాత వచ్చేసి మనకి సూజీ, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆవిడ. అలాగే ఇలాగా మహా అయితే ఒక 10 మంది మాత్రమే ఎక్కువ శాతం మనకి యాష్ గారి మీటింగ్లో కనిపించేవాళ్ళు. వాళ్ళలో కొంతమంది అయితే ఇప్పుడు వేరే వాటిలోకి వెళ్ళిపోయారు అన్నమాట. యాష్ గారి ఫ్రెండ్ని, యాష్ గారితో పాటు స్టార్టింగ్ ఆన్ పేస్ స్టార్టింగ్లో ఉన్న మన ఎవరైతే మైకిల్ విలియమ్స్ ఉన్నాడో ఆయన కూడా యాష్ గారిని వదిలేసి వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాడు. దాంతోపాటు మన మాటెడ్ ఇగామో గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి హెల్త్ కండిషన్ ప్రాబ్లం వచ్చింది. ఆయన అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన కానీ కనీసం ఆయనకి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా యాష్ గారు అయితే ఇలాగా మన మాటెడ్ ఇగామో గారు చనిపోయారు, వారికి శ్రద్ధాంజలి చేద్దామని కూడా ఆయన ఒక పాపప్ కానీ ఒక మెసేజ్ కానీ చేయాల. అంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన పర్సన్కి ఆయన ఆ కృతజ్ఞత భావం చూపించకపోవడం నాకు కొద్దిగా బాధ అనిపించింది. అంటే వేరే కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు, ఇక్కడ మన కంపెనీ నెగిటివ్ చేయలేదు. ఆయన జస్ట్ వేరే కాన్సెప్ట్కి వెళ్ళాడు, కానీ వెళ్ళినందుకు ఆయన మొత్తానికి ఇది అయిపోయారు అన్నమాట. అంటే 6-7 సంవత్సరాల జర్నీలో ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆఖరికి హాస్పిటల్ నుంచి కూడా లైవ్లు చేసాడు ఆయన మాటెడ్ ఇగామో గారు. మనం అయితే మన ఛానల్ నుంచి ఆయన ఆత్మశాంతి కలగాలని అప్పట్లో చెప్పుకున్నాం. ఎందుకంటే మనకు అందరూ ఒకటే, అందరూ సమానమే. చాలామంది ఫౌండర్స్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జీకే గారు మాకు ఇలా ప్రాబ్లం ఉంది, యాష్ గారికి ఏమైనా మెసేజ్ చేస్తే మెయిల్ చేస్తే మాకేమైనా హెల్ప్ చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది ఎక్స్పైర్ అయితేనే యాష్ గారు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదండి. పెద్ద లీడర్లు ఎక్స్పైర్ అయితేనే రియాక్షన్ ఇవ్వాల. ఇంకా సాధారణమైన ఫౌండర్లు మిమ్మల్ని నన్ను పట్టించుకుంటారా అంటే అస్సలు పట్టించుకోరు. ఓకే, అర్థం చేసుకుంటూ కేవలం మనకున్న స్తోమతలో మనం ఏం చేయగలమనే దాన్ని బట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప పూర్తిగా కంపెనీ మీద డిపెండ్ అయితే దెబ్బ అయ్యేది మనకి. అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రం నమ్మండి. ఇంకా ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వలేదో అందులో జాయిన్ అవ్వండి. వాళ్ళగా పనికి మళ్ళీ అన్ని నేను గ్రూపులో పెట్టను, అవసరమైనవి మాత్రమే పెడతాను. ఓన్లీ వీడియోకి సంబంధించింది మాత్రమే పెడతాను. ఇంకా చాలామంది టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కంప్లీట్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. సరైన ఇన్ఫర్మేషన్లు వస్తాయి. అలాగే ఫ్రీ కాన్సెప్ట్లు కానీ మిగతాయి కూడా అందులోనే పెడతా ఉంటాను, మీరు చూడొచ్చు. ఓకే, ఈ వీడియోలో ఇంతే ఉందని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇంకా మనకి ఈ ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఇంకెవరైతే ఇంటర్లింక్ చేస్తూ కూడా మీరు సరిగ్గా మైనింగ్ చేయట్లో మైనింగ్ చేసుకోండి. ఓకే, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.